లాయర్ ధనంజయ్ దగ్గరికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళి సత్య వాళ్ళ అన్నయ్య ఇలా అడుగుతూ ఉంటాడు. మేము ప్రొఫెసర్ విశ్వనాథం పిల్లలమి. మా నాన్న కేసు టేకప్ చేసుకుంటారని ఇక్కడికి వచ్చాం అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళకాసేత అలా చూస్తూ ఉంటాడు ధనంజయ్. ఇక క్రిష్ అయితే మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అనైతే చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. అలా ట్రై చేస్తున్న క్రిష్ని ఆగు, నువ్వు మహాదేవయ్య కొడుకువు కదా అని ధనంజయ్ అయితే క్రిష్ని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ అయితే మహాదేవయ్య కాదు, మహాదేవయ్య గారు అని అంటాడు. అతనికి నేను విలువిచ్చేదే అంటే కాబోయే ఎమ్మెల్యే మా నాన్న అనైతే అంటూ ఉంటాడు. మీ నాన్న ఎమ్మెల్యే అయితే నేను వాటర్ని, మీ నాన్నకన్నా ప్రయారిటీ నాకే ఎక్కువ ఉంది అనైతే అంటూ ఉంటాడు కోపంగా. ఆ మాటలకి కృష్ణ అయితే సత్య కామ్గా ఉండమని చెప్తూ ఉంటుంది. ఇక ధనంజయ్ అయితే క్రిష్ని వాళ్ళ నాన్నని అవమానిస్తూ ఉంటాడు. ఇక అయినా మీరు మీ ఫ్యామిలీ అన్యాయం ఎటుకాసి ఉంటే అటుకాసే సపోర్ట్ చేస్తారని ఊళ్ళో అంతా టాకు. అలాంటిది నేను ఈ కేసు ఎలా తీసుకుంటాను అనుకుంటున్నారు? నా టైం వేస్ట్ చేయకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను కేసు తీసుకోవడం లేదు అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే క్రిష్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. సత్య అయితే క్రిష్ని ఆపి, ఆగు క్రిష్, ఏం చేయకు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక లాయర్ అయితే వాళ్ళతో ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటాడు, నేను మీ కేసు వాదించడం లేదు, నేను మీ కేసు తీసుకోను అని అయితే చెప్పేస్తూ ఉంటాడు. నా టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోమని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు సత్య వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ. ఇక సత్య వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక క్రిష్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు.